కేసీఆర్ గారు ఇండ్లు కట్టించి పేదోళ్ళకు అందిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే దమ్ము లేక అంత సోయి లేక ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద అవగాహన లేక ప్రజల మీద అవగాహన లేక పేదరికం పైన అవగాహన లేక ఎక్కడి నుంచో అమెరికా నుంచి వలస వచ్చి మరి ఇక్కడ మార్పు పేరుతోటి గెలిచిన పాలగుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఈరోజు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లో ఆ ప్రజల్ని ఆ డబుల్ బెడ్రూమ్ ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజానికి ఇంత ఘోరమా అంటే చేత కాదు. మేము అమెరికా నుంచి వచ్చింది సంపాదించుకోవడానికా అనుకునే డైలాగ్ కొడతారు వీళ్ళు. మేము ఇసుక కోసం వచ్చామా, ఇసుక అమ్ముకోవడానికి వచ్చామా? మరి ఇసుక అమ్ముడు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖాళీ చేయించుడు, ఖాళీ ప్లేస్ ఉన్న కాడ కబ్జా చేసుడు, గై చేసుడు తప్ప యశస్వి రెడ్డి ఎక్కడైనా ఏదైనా చేసిందా? ఏమైనా చేసిందా? ఏం చేయలే. ఆవిడ గారు సోషల్ మీడియాలో మరో రీల్స్ స్టారు యశస్వి రెడ్డి గారు ఏం జరిగిందో వినండి. ఎమ్మెల్యే యశస్వి రెడ్డి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఉద్రిక్త. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఖాళీ చేయమన్న అధికారులు మమ్మల్ని ఖాళీ చేయించొద్దంటూ పోలీసు అధికారులు కాళ్ళు మొక్కుతూ కంటతడి పెట్టి తమ బాధలు చెప్పుకుంటున్న నిరుపేదలు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పెద్ద దుబ్బతండ సమీపంలో ఉన్న 280 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వద్ద ఉద్రిక్తత. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులు ఎమ్మెల్యే మా దగ్గరకు రండి, మా బాధలు చూడండి, మీకు ఓట్లు వేసి గెలిపించాం, పిల్లల వృద్ధులు ఉన్నారు, మా బ్రతుకులు ఎలా అంటూ నిరుపేదల ఆవేదన. యశస్వి రెడ్డి గారి చెవుల దాకా పడలేదంటారా? పేదలట, వృద్ధులు, పిల్లలు ఉన్నారట. మా పరిస్థితులు చూడండి, మా ఆర్థిక వ్యవస్థ చూడండి, మేము ఎంతో దీనంగా బ్రతుకుతున్నామో చూడండి. గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్లు కట్టించి ప్రతి ఒక్క అర్హులైన పేదలకు ఆ ఇండ్లు ఇచ్చే ప్రయత్నాలు చేస్తే ఈరోజు మీరు లాక్డౌన్ కరెక్టేనా అని ఈరోజు అక్కడ పేదలు గొంతెత్తి అడుగుతూ ఉన్నారు. మరి యశస్వి రెడ్డి గారు ఎక్కడ నిద్రపోయారు? ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారికి ప్రజల పట్ల ఏమైనా సోయుందా? మీకు కట్టించే దమ్ము లేదు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే శాతం కాదు, మరి ఎందుకంటే పేదల్ని ఇబ్బంది పెడతారు? చూడండి, మీరే చూడండి. అక్కడ గుర్తించి ప్రజలు లోపలికి పోయిన తర్వాత ఇప్పుడు ప్రజాధనం దాన్ని మీరు ఆక్రమించారంటే ఆగండి. ఇక అక్కడ అన్ని ఆదేశాలతోటి కలెక్టర్లు, అధికారులు, అధికార యంత్రాంగం నిలబడింది ఖాళీ చేపించడానికి. ఏం చేసిర్రు వాళ్ళు? అగో కలర్లు ఇప్పించారు. కేసీఆర్ కట్టిన, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లని వాళ్ళ ఖాతాలో ఎవరికి ఇస్తారట? అర్హులైన నిరుపేదలకు కాదు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల కోసం. ఇంత ఘోరమా? ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఇంత చేతకానితనమా? కాంగ్రెస్ పార్టీ ఇంత చేతకానితనమా? కొంచెమైనా చదువుకున్న వాళ్ళు అయితే పేదల పరిస్థితులు అర్థం చేసుకొని అర్హులైన వాళ్ళకి ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే ప్రయత్నాలు గత ప్రభుత్వం చేసింది. ఎర్రబెల్లి దయాకర్ రావు గారి యొక్క హయాంలో ఎవరెవరికి ఏ పేదలకు ఏ ఇండ్లు ఇవ్వాలన్నది పూర్తి స్థాయిలో అది అమలైపోయింది. అమలైన వాటిని అక్కడ నివసిస్తున్న ప్రజల్ని ఇంట్ల నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మానవత్వం లేని ఓ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. ప్రజల యొక్క సమస్యలు అర్థం చేసుకోలేని ఓ ఎమ్మెల్యేని గెలిపించారు. తెలంగాణ యొక్క ప్రజల వ్యవస్థను గురించి తెలియని ఓ ఎమ్మెల్యేను గెలిపించారు. ఇంత ఘోరం జరిగినప్పటికీ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఆడికి వచ్చి మాట్లాడాలి కదా, మాట్లాడరు. మొత్తం అధికారులు పెట్టించి ఇల్లు కాలిచ్చే ప్రయత్నాలు చేపిస్తారు. యశస్వి రెడ్డి ఏ పేరుతోని మార్పు చేస్తా అని చెప్పిందో దానికంతా అక్రమాల పేరు తెచ్చుకుంటుంది, దందాల పేరు తెచ్చుకుంటుంది. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు అదే పాలకుర్తి నియోజకవర్గంలో తిరగాలన్న కూడా స్వేచ్ఛ లేకుండా అయిపోతుంది. ఏ ప్రజలు మీరు హింసిస్తూ ఉన్నారో అదే ప్రజలు మిమ్మల్ని రోడ్డు కూడా ఎక్కనియ్యరు. రైతులు ధర్నాలు చేసినా వాళ్ళపైన పోలీసులు లాఠీ దెబ్బలే, వాళ్ళపైన అక్రమ అరెస్టులే, రుణమాఫీ కాలేదని ధర్నాలు చేసినా వాళ్ళపైన కేసులే, గిట్టుబాట్లు రేటు ఇవ్వనని ధర్నాలు చేసినా కూడా వాటిపైన కేసులే, ఒడ్లు సరిగ్గా కొనుగోలు చేయట్లేదు, వర్షంలో తడిసిపోతుందని లొల్లులు పెట్టుకున్నా కూడా ఆ రైతుల మీద కూడా కేసులే. పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చే శాతం కూడా అయితే లేదు ప్రభుత్వానికి.
ఇంకా మీరు దేనికి అమెరికా నుంచి చూడు, అమెరికా డాలర్లు తెస్తాం, ప్రజల వైపు చల్లుతాం, ఇక్కడ పేదోళ్ళని ఉన్నోళ్ళని చేస్తాం, మా ఆస్తులమైనా సరే మీ పిల్లల్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తోటి విదేశాల పంపి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలా చేస్తాం, ఎర్రబల్లి దయాకర్ రావు దోసుకున్నాడు, యశస్వి రెడ్డి దాచుకున్నదనే డైలాగులు కొట్టుడు కాదు, అవుపడుతుంది. మీరు చేసిన అభివృద్ధికి, గతంలో చేసిన ఎర్రబల్లి దయాకర్ రావు అభివృద్ధికి అవుపడుతుంది. ఆయన ఏం ఆశించకుండా ప్రజల కోసం డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మీరు ఇంత ఘోరానికి పాల్పడతారని ఎవ్వరు అనుకోలేదు. అక్కడ వాళ్ళు పేదలు రండి మా యొక్క ఆర్థిక వ్యవస్థని పరిశీలించండి అని అడుగుతూ ఉన్నారు. మరి దమ్ముంటే అడిగేది ప్రశ్నించకపోయారు. పోలీసు వాళ్ళను అధికారులను పంపి ఈ వ్యవహారం చేసుకుంటూ ఎవరికైనా వచ్చు. నాయకులు అంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఓడినా గెలిచినా, ఓడిపోయి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎర్రబల్లి దయాకర్ రావు ప్రజల్లో ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. నెట్ల తిరిగే దమ్ము కూడా మీకు లేదా? ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా తిరుగుతూనే ఉంటాడు ప్రజల కోసం. ఎనీ టైం ప్రజల్లో ఉండే మనిషి అతను. అలాంటిది ఈరోజు ప్రజల మధ్యలో మీరు రారు, ఏదో నలుగురు కార్యకర్తలను పట్టుకొని, ఓ పెద్ద లీడర్లను పట్టుకొని, ఎవరైనా కెమెరాలను పట్టుకొని, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఎన్నుకొని ఈరోజు మీరు పోస్టర్ల మీద అభివృద్ధి చేస్తున్నారు తప్ప, సీతక్కను మించి రీల్స్ చేస్తున్నారు తప్ప, మీ జీవితంలో ఒక ఇంద్రమ్మ ఇండ్లని శాంక్షన్ చేయగలరా? కంప్లీట్గా చేయగలరా? ఉన్న డబుల్ బెడ్రూమ్లే ఖాళీ చేపిస్తున్నారా? ఇంకా మీరు అమెరికా నుంచి వచ్చుడు, మేము ఇక్కడ సంపాదించుకుంటున్నామా, మేము తక్కువ రాలేదు, మా కాడ ఎక్కువనే ఉంది. మరి అలాంటప్పుడు అట్లాంటి బెడ్రూమ్లు ఎన్ని కట్టియాలి? 280 బెడ్రూమ్లు కడితే దయాకర్ రావు గారు కట్టించి పేదలకు ఇస్తే మీరు లాక్కుంటున్నారు. ఇక్కడే అర్థమైంది మీరు అవినీతి పరులని, అక్రమాలు చేసేటోళ్ళని, దందాలు చేసేటోళ్ళని. ఈయనే అర్థమైంది. ఇంకా మీరెక్కడ? మీరు సంపాదించుకోవడానికే వచ్చిర్రు. అమెరికా నుంచి ఈడి దాకా సంపాదించుకోవడానికే వచ్చిర్రు. ఇసుక మీద సంపాదించుకుంటారు, డబుల్ బెడ్రూమ్ మీద సంపాదించుకుంటారు, ఎక్కడైనా ఖాళీ జాగా పడితే ఆడ సంపాదించుకుంటారు తప్ప మీరు ఏం చేశారు? 2 సంవత్సరాలుగా మీరేం చేశారు? మీరేం చేసింది ఒక్కడని చూపెట్టగలరా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. మీరు ఏం చేసిర్రో ఒక్క లిస్ట్ పరంగా మేము ఇది చేశామని ఒక్కరితో నోటితో అనిపించండి. మీరు ఊర్లలోకి పోతే మిమ్మల్ని ఊరి ప్రజలు తరిమి కొట్టుడే. మిమ్మల్ని ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా దగ్గర రానియడం లేదు. ఏ ఒక్క నాయకుడు కూడా మీకు విలువ కూడా ఇవ్వడం లేదు. మరి ఎక్కడి నుంచో అమెరికా నుంచి ఇడికొచ్చి ఇన్ని పేరు పోగొట్టుకుంటే తప్ప మీరు చేసింది ఏంది? చల్లగా బ్రతుకుతున్న ప్రజల యొక్క బ్రతుకుల్లో నిప్పులు చెరిగేసుడు తప్ప మీరు చేసింది ఏంది? మీ వల్ల ఏం ఒరిగింది? పాలగుర్తి ఏడాభివృద్ధి అయింది మీరు చెప్పండి. మనం దేనికన్నా దాని కూర్చొని డెబిట్ కూర్చుందామా? ఇంటర్వ్యూ పరంగా డెబిట్ పెట్టుకుందామా? ఏం పెట్టుకుందామో ఇక మీరే చెప్పాలా.